ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు మన కర్రీస్ ఏంటంటే చూడండి, కొంచెం ఎగ్ కర్రీ, ఎగ్ అను ఆనియన్స్ అనమాట. అలాగే టమాటో పచ్చడి, అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. 2 బాయిల్డ్ ఎగ్స్లో నేను ఎల్లో అనేది అస్సలు తిననండి, ఓన్లీ వైట్ తింటాను. మనది డివైరెడ్ల ఛానల్కి అనేది మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ అనేది నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ అనేది కొట్టండి. వీడియో చూసిన వాళ్ళు మధ్య మధ్యలో నేను లైవ్లు కూడా చేస్తూ ఉంటానండి, నాకు టైం ఉన్నప్పుడల్లా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నా పైన ఉండాలి అండి. అలాగే చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఫుడ్ అనేది నైట్ డిన్నర్ చేయడానికి, ఎందుకంటే డిబోటిక్ ఛానల్లో ఇప్పటి వరకు నేను లైవ్ అనేది చేశానండి. ఓకేనా? లైవ్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. సో అందుకని ఇంకా ఇప్పుడు అనేది తింటున్నాను అనమాట నేను. అలాగే మీరు మీ ఇంట్లో ఏం తిన్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మన వీడియోస్ అనేది బాగా చూస్తున్నారండి, పర్లేదు. అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు, మనకి అవర్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి కదా, ఆలోపు అయితే వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యన శ్రద్ధ పెట్టి వీడియోస్ అనేది తీయట్లేదు కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ అనేది వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే వెళ్ళట్లేదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగా చూస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే నేను ఎల్లో అనేది నాకు అంటే ఫస్ట్లో తినేదండి, ఇప్పుడు కొంచెం హెవీ ప్రోటీన్ అయిపోతుంది కదా, అంటే కొలెస్ట్రాల్ కదా అది, కాబట్టి నేను తినట్లేదండి, ఇప్పుడు తిన్నాను అనమాట. ఎల్లో అనేది కంప్లీట్గా పడేస్తాను నేను. నైట్ అయితే జనరల్గా నేను చపాతీ కానీ, లేదంటే మిల్లెట్స్ రొట్టె కానీ, అలాగే జొన్న రొట్టె కానీ, ఇలా లేదంటే దోశ, లేదంటే ఉప్మా, లేదంటే ఇడ్లీ, ఇలా ఆ టైంకి ఏది ఉంటే అది తినేస్తానండి. చేసే దాన్ని బట్టి, టైంని బట్టి, వీలుని బట్టి చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం నేను చపాతీ తిన్నానండి, అట్లా అనమాట. అందుకని ఇంకా నైట్ అనేది లంచ్ చేయాలి, డిన్నర్ అనేది చేయాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ చపాతీ అనేది కష్టం, ఇంకా అన్నం అనేది తినాలి కాబట్టి తింటున్నాను అనమాట. ఓకేనా? అలాగే వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉంటానండి, లెంత్ వీడియోస్ కానీ. అలాగే వంటలు అనేవి కూడా బాగుంటాయి, నేను చేసే వంటలన్నీ కూడా చూస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ అనేది ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? వేడి వేడి అన్నం అండి, వేడి వేడి అన్నంలో టమాటో పచ్చడి అనమాట నేను చేసింది, పిక్కిలి కాదండి, పచ్చడి. అసలు ఆ టేస్టే వేరు కదండి, అసలు చాలా బాగుంటుంది కదా. నేనైతే ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ కర్రీ అంటే ఇష్టం అనేది ఏమీ లేదండి, నేను అన్ని కర్రీస్ అనేది తింటాను. ఓకేనా? వెజిటేబుల్స్లో అన్ని కర్రీస్ తింటానండి. వెజిటేబుల్స్లో ఈ కర్రీ తినాలి, అది తినాలి అనేది అయితే ఏమీ లేదనమాట. నాన్ వెజ్లో అయితే ప్రాన్స్, అలాగే ఫిష్, అండ్ అలాగే మటన్, ఇంకా చికెన్, నాటుకోడి చికెను, నార్మల్ చికెన్ ఇలా తినేస్తానండి. కానీ పాయ ఇలా అంటారు కదా, సో బోటి అని కానీ, తలకాయ కూర ఇలాంటివి అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ నేను వండటం అయితే వండుతానండి, కానీ నాకు నచ్చదనమాట. సో మా హస్బెండ్ పాయ అనేది తింటారు, కానీ తలకాయ, అలా మేక తలకాయ ఇలాంటివి అస్సలు తినరు.
నేను కూడా తిన్నానండి, అలాగే మా బాబు కూడా తిన్నాడు అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అండ్ అలాగే అందరూ కూడా తిని హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్. మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు కూడా నాకు ఉండాలి. అలాగే మన ఛానల్ అనేది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.